హీరో గారు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. ఆయన 100% ఇచ్చారు సినిమాకి. ఆయన సెట్స్కి వచ్చారు, ఆయన గుర్రం మీద నిలబడ్డారు. సో ఆయన ఎలా వాడుకోవాలని డైరెక్టర్లు తెలియాలి. సో ఈ సినిమా మొత్తంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద నడిచింది. సో సినిమా చూస్తున్నాం సేపు అబ్బా పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్ సినిమాలో సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం. సో కడుపు నిండిందిరా చాలు. నెక్స్ట్ ఇది ఇచ్చిన హైప్తో, ఇది ఇచ్చిన ఒక ఎనర్జీతో ఓజీకి రెడీ అవుతారు ఫ్యాన్స్ అంతా. ఏమంటున్నారంటే ఇప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు సో ఆ విధంగా ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో భయ ఇక్కడ అదే చెప్తుంది, లుక్స్ విషయంలో మటుకు సినిమాలో 0 కంప్లైంట్స్. లుక్స్ చాలా బాగున్నాయి. సినిమా చూసి ఎవరన్నా ఒకవేళ మాట్లాడి సినిమా చూసి మాట్లాడమండి. లుక్స్ విషయంలో కనుక కంప్లైంట్ ఉందంటే కనుక అది అసలు ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఫెయిల్యూర్ అయిందల్లా ఆ విఎఫ్ఎక్స్ పార్ట్. దానికి ఎందుకంటే బడ్జెట్ పెట్టాలి. ఈ రోజుల్లో మనం కల్కి చూసాం 600 కోట్లు బడ్జెట్ అవుతుంది అక్కడ. సో ఇది చాలా ఏం రత్నం గారు అనుభవం ఉన్న నిర్మాత, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, సెట్స్కి ఎంత ఖర్చు పెట్టాలి తెలుసు ఆయనకి. విఎఫ్ఎక్స్ కోసం ఊరికే ఆయన మరి పెట్టాలనుకోలేదేమో కానీ గేమ్ చేంజర్ బోలా శంకర్ హైరారు మెగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఓకే మెగా పడింది, మళ్ళీ మెగా లెగిస్తే అది కరెక్టం కాదండి, సునామీ. ఎందుకంటే ఓజీ ఉంది, పెద్ద ఉంది, మెగా అనిల్ 157 సినిమా ఉంది. ఎక్కడ